మరాంశం చూద్దాం. నార్సింగి మున్సిపల్ ఆఫీస్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 4 లక్షల లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారిక ఏసీబీకి పట్టుపడింది. మంచిరేవులకు చెందినటువంటి వినోద్ వద్ద 1000 గజాల ప్లాట్కు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం కూడా 10 లక్షలు లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. మణిహారిక 4 లక్షలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి ఫీల్డ్ రిపోర్ట్లో మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ చందు. ఇప్పటికే ఈ ఏసీపీ అధికారుల దాడులు అనేటివి రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ఆఫీసులలో ఏ విధంగా లంచాలు తింటున్న అధికారులు ఉన్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడం కావచ్చు, బాధితుల నుండి వస్తున్న కంప్లైంట్లు అనేటివి ఆధారంగా చేసుకొని ఓ పక్క ప్రణాళికను అనేది సిద్ధం చేసుకొని దాని ప్రకారమే ఈ యొక్క దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఒకవైపు ఇటు ఏసీపీ అధికారులు దాడులు చేస్తున్నారని తెలిసినప్పటికీ మరోవైపు ఈ యొక్క లంచగొండి ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వారు ఏమాత్రం తగ్గకుండా వేల లక్షల రూపాయలు ఇటు ఒక జనం నుండి తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆమె 10 లక్షల రూపాయలు ఎల్ఆర్ఎస్ కోసం 10 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం, ఈరోజు 4 లక్షల రూపాయలను తీసుకొచ్చి ఇవ్వాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. అది కూడా ఈ యొక్క కార్యాలయంలో ఈ చర్యకు పాల్పడడం, దీంతో కొంతవరకు ఇబ్బంది పడ్డ, గతంలో కూడా ఆమె మీద కొన్ని కంప్లైంట్స్ వచ్చినట్లుగానైతే సమాచారం అందుతుంది. ఆ సమాచారాన్ని కూడా బేస్ చేసుకొని అయితే అధికారులు ఈరోజు సడన్గా ఈ యొక్క దాడులకు పాల్పడడం, అందులో భాగంగానే ఆమె లంచం తీసుకుంటున్నట్లుగానైతే దొరికిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 4 లక్షల రూపాయలు ఆమె తీసుకున్నట్లుగానైతే తెలుస్తోంది. ఇంకా ఆమె ఆస్తులకు సంబంధించి కేవలం ఈ లంచాల పర్వంలో ఆమె ఎంతవరకు ఆస్తులు కూడబెట్టింది అనే వివరాలతో పాటు పూర్తి స్థాయిలో ఆ యొక్క ఆఫీసులో ఇంకెవరెవరు ఈ యొక్క లంచాలకు పాల్పడుతున్నారు అనే విషయాలపైన కూడా ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. ఇప్పటికీ ఈ సోదాలు అనేటివి ఇంకా కొనసాగుతున్నాయి. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆ యొక్క ఆఫీసర్ మాత్రం తనకు ఏం తెలియదంటూ కొంతవరకు బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ తను ఏదైతే అమౌంట్ అడిగిందో ఆ అమౌంట్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్, ఆధారాలను కూడా ఆమె ముందు ఉంచి మరి యొక్క అధికారులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమెకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిని, అదేవిధంగా ఆమె ఇంతకుముందు మాట్లాడిన ఫోన్ కాల్స్ కావచ్చు, వాట్సాప్ చాటింగ్ కావచ్చు, పూర్తి స్థాయిలో తీయడం, ఆమె ఆస్తుల వివరాలకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అనేటివి తీసి ఆమె ముందు ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే రీతిలో ఇంకెవరైనా అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వారి యొక్క చర్యలు ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే తరహాలో వెళ్తే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి, కఠిన శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లుగానైతే వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.